తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులను చేస్తానని బీఆర్ఎస్ మోసం చేసిందని బీజేపీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామయ్యపల్లి గ్రామంలో బీజేపీ కార్నర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి హాజరయ్యారు. ఏబీసీడీ రిజర్వేషన్ చేస్తామని కాంగ్రెస్ కూడా మోసం చేసిందన్నారు. మాదిగలను మోసం చేసిన రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయమని వారు తేల్చి చెప్పారు. 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ ను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు వచ్చారన్నారు. గుర్తు చేస్తా ఉన్నా, అవునా కాదా? అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ఇంకో వైపు దళితుల్ని టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. అందుకే మేము అంటున్నాం, నో కాంగ్రెస్ నో టీఆర్ఎస్, ఓన్లీ బీజేపీ అని ఎందుకంటున్నాం? కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, వరీకరణ చేయలే. మా బిడ్డల అవకాశాలని నోటికాడి బుక్కనెత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీని బైకౌట్ చేస్తా ఉన్నాం. దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నట్టు మొదలుకుంటే దళిత బంధు పథకాన్ని తెచ్చి నెత్తులు వల్లగొట్టుకుని ఇక్కడికి వచ్చి మానవకు శిక్ష పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. అనేకంగా కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు వాళ్ళ కూతురు కవితమ్మ బతుకమ్మ నెత్తి మీద పెట్టుకొని బతుకమ్మ అంటూ బతుకమ్మ వెనుక లిక్కర్ మాఫియా చేసింది, సారా దందా చేసి ఇవాళ ఢిల్లీ జైల్లో ఉన్నది ఆమె. ఇక్కడ తెలంగాణ తల్లులు తల వంచుకునే విధంగా ఉన్నటువంటి పని చేసింది ఆమె. కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం, టీఆర్ఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? ఈ విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. 60 సంవత్సరాల అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏం చేయకుండా తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఏకదాటిగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీలను ఏబీసీగా వర్గీకరించాల్సిన బాధ్యత ఉంది.